ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో కార్యాలు చేసి ఉంటాం. వాటిలో ఖచ్చితంగా ఏదొక లోపం ఉంటుంది, ఏదొక బాధను కలిగిస్తుంది, ఏదొక సమస్యలోకి నడిపిస్తుంది. మన నిర్ణయాలు, మన సంతోషాలు శాశ్వతంగా ఉండలేవు. ఒకవేళ ఉండాలి అంటే అది కేవలం దేవుని ద్వారానే సాధ్యపడుతుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని యందు నమ్మకం ఉంచు అని. పూర్ణ హృదయంతో ఇది నాకు నా నిర్ణయం వల్ల లేక జనుల సహాయం వల్ల జరగదు, కేవలం దేవుని ద్వారానే జరుగుతుంది అని విశ్వాసం ఉంచాలి. అది నువ్వు జీవితంలో మంచి స్థితికి రావాలన్నా, ఆత్మీయంగా దేవునిలో బలపడాలి అన్నా దేవుని సహాయం ఖచ్చితం. కాబట్టి మన ఉద్దేశాలకు కాదు, దేవుని ఉద్దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.